అమరావతిలోని ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో 55వ జయంతి జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. కమిషనర్ కె కన్నబాబు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని భద్రత, సామాజిక బాధ్యతపై తమ నిబద్ధతను చాటుకున్నారు. ఏపీసీఆర్డీఏ ఆఫీసులో 62 మంది సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. జాతీయ భద్రత, సురక్షితమైన పని వాతావరణం మరియు సామాజిక బాధ్యతను ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. స్వచ్ఛంద రక్తదానం అనేది ప్రాణాలను రక్షించే మహత్తర సేవ అని సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి మానవతా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని, సమాజానికి ఉపయోగపడే చర్యలలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. యాభైదవ నేషనల్ సేఫ్టీ వీక్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ ఏపీసీఆర్డీఏలో మనం సేఫ్టీ ప్లెడ్జ్ తీసుకొని అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మొదలుకొని వారం రోజుల పాటు ఈ నేషనల్ సేఫ్టీ వీక్ సెలబ్రేషన్స్ జరుపుతూ ముఖ్యంగా సిఆర్డీఏ పరిధిలో విస్తృతంగా సివిల్ వర్క్స్ కానీ ఇంకొక వర్క్స్ జరుగుతున్నాయి. ఆక్యుపేషనల్ సేఫ్టీ అలాగే హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ వారం రోజులు కూడా అందరూ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ సిఆర్డీఏ ఎంప్లాయీస్ని, కాంట్రాక్టర్స్ని, అలాగే ముఖ్యంగా వారు ఎంగేజ్ చేసిన వర్క్మెన్ని, అలాగే ఇంజనీరింగ్ స్టాఫ్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ సేఫ్టీ యొక్క ప్రాముఖ్యతని చాటుతూ మనం పనిని జాగ్రత్తగా చేయడమే కాదు దానికి సంబంధించిన సేఫ్టీ గురించి అవగాహన పెంపొందించుకుంటూ మనం ఒక సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు సిఆర్డీఏ తీసుకుంటూ వాటిపై అవగాహన పెంచడానికి అలాగే ఆడిట్ కండక్ట్ చేయడానికి ఈ వారం రోజుల్లో మనం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యంలో అవుతున్నారు. కాంట్రాక్టర్స్, ఏజెన్సీస్ ఎవరైతే ముఖ్యంగా ఫీల్డ్ మీద వర్క్ చేస్తున్నారో అలాగే సిఆర్డీఏ తరపు నుంచి ఈఎస్ఎంయూ యూనిట్స్ కానీ, ఓహెచ్ఎస్ యూనిట్స్ కానీ వీరందరి పర్యవేక్షణలో దీన్ని మనం ఈ వారం రోజులు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టబడుతున్నాం. అమరావతిలో జరిగే అన్ని నిర్మాణాల్లో కూడా హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ సేఫ్టీని మనం పాటించడం జరుగుతుందండి. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ అలాగే ఏడీబీ ప్రోగ్రాంలో భాగంగా కూడా సపరేట్గా అంటే ప్రతి ఏజెన్సీకి, ప్రతి కాంట్రాక్టర్కి ఒక కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు దాంట్లో కొంత మొత్తాన్ని మనం అమౌంట్ని ఈ ఆపరేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీకి సపరేట్గా పెడుతూ అలాగే వారు దాన్ని పాటిస్తున్నారా లేదా అనడానికి మన సిఆర్డీఏ తరపున కూడా ఒక ఈఎస్ఎంయూ యూనిట్ని మనం పెట్టి దాదాపుగా 40 మంది ఆ యూనిట్లో ఉంటూ ప్రతి వర్క్ సైట్ని కూడా పీరియాడిక్గా విజిట్ చేస్తూ ఆపరేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ పారామీటర్స్ అన్నీ కూడా మీట్ అవుతున్నామా లేదా అనేది మనం ఇచ్చే అన్ని టెండర్స్లో కాంట్రాక్ట్స్లో కూడా ఇది ఒక మ్యాండేటరీ ఆస్పెక్ట్. అలాగే వరల్డ్ బ్యాంక్ ఏడీబీ కంప్లైన్స్లో భాగంగా కూడా వారు వచ్చినప్పుడు కూడా వీటన్నిటిని కూడా చెక్ చేస్తున్నాం. ఇప్పటివరకు జరిగిన అన్ని ఆడిట్స్లో కూడా మనం స్టాండర్డ్స్ అన్నీ అవసరమైన దానికంటే ఎక్కువగా పాటిస్తున్నట్టుగా మనకి తేలింది. ఇదే స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ముందుకు కూడా తీసుకుని వెళ్ళాలనేది సిఆర్డీఏ యొక్క ఉద్దేశం. 55వ నేషనల్ సేఫ్టీ వీక్ భద్రతా దినోత్సవం సందర్భంగా థీమ్ ఏంటంటే ఎంగేజ్ అంటే భాగస్వామ్యం చేయడం, ఎడ్యుకేట్ అంటే అవేర్నెస్, అవగాహన తెప్పించడం, అలాగే ఎంపవర్ చేయడం అంటే సాధికారత సాధించడం. ఈ థీమ్ని ఆచరణలో పెట్టడానికి ఏపీసీఆర్డీఏ చాలా కృషి చేస్తుంది. ఏపీసీఆర్డీఏ ప్రధాన ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలానే ఇక్కడ మాకు ఎత్తైన అంటే మా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎత్తైన భవనాలు ఉన్నాయి, హెవీ మెషినరీ యూజ్ చేస్తున్నాము. సో చాలామంది మోర్ దాన్ 20,000 కార్మికులు పనిచేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ సేఫ్టీ చాలా ముఖ్యం. రోడ్ సేఫ్టీ, మా ప్రాజెక్ట్స్లో రోడ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి సేఫ్టీ ప్రధానంగా తీసుకుని ఏపీసీఆర్డీఏ మన ఏదైతే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ నిర్మాణం చేద్దామని అనుకుంటున్నామో దానికి ప్రాధాన్యతనిస్తూ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ వీక్ ఏదైతే 4th నుంచి 10th వరకు మన నేషనల్ సేఫ్టీ వీక్ ఉందో చాలా ప్రోగ్రామ్స్ అంటే ఈరోజు బ్లడ్ డొనేషన్ పెట్టాము, రేపు మెడికల్ చెకప్ పెట్టాము,
ఆ నెక్స్ట్ డే అలా మొత్తం 10th వరకు ప్రోగ్రామ్స్ పెట్టాము. వీటన్నిటిని కూడా మేము ప్రజలకి అవగాహన తెప్పించే ప్రయత్నము ప్లస్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ సక్సెస్ఫుల్గా అంటే భద్రత ప్రాధాన్యత తీసుకుంటూ నిర్మించడానికి కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ.